ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేలా కలిపేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ పిండికి చక్కగా పట్టించాలి. ఇలా ఆయిల్ పట్టడం వల్ల క్రంచిగా వస్తాయి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతీకి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ మాదిరిగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. అరగంట తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ బ్యాటర్ను ప్రిపేర్ చేయాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుడుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న గోధుమ పిండి మూతను తీసి మళ్ళీ ఒక 1 మినిట్ పాటు పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకొని ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. తర్వాత ఫ్లోర్ పైన కానీ చపాతీ పీట పైన కానీ గోధుమ పిండిని చల్లుకుంటూ రెగ్యులర్గా చపాతీని ఎంత మందంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ మాదిరిగా 4 ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా 4 చపాతీలు ప్రిపేర్ అయిన తర్వాత ఒక చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. మళ్ళీ దానిపైన ఇంకొక చపాతీ, ఇలా 4 చపాతీల మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి బ్యాటర్ని అప్లై చేసి చపాతీ అంతా అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత చపాతీ పీట పైన ఫ్లోర్ పైన గోధుమ పిండిని చల్లుకుంటూ స్క్వేర్ షేప్ వచ్చేలా చపాతీని రోల్ చేయండి. అది కూడా కొంచెం మందంగానే రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. నూనె మాత్రం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంటను టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా సిమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. అలా అయితేనే లోపల లేయర్స్ కూడా విచ్చుకుంటాయి, లోపల వైపుకు చక్కగా గోలుతుంది, అప్పుడే క్రంచీగా వస్తాయి. ఈ కలర్లోకి మారగానే స్ట్రైనర్ సహాయంతో తీసేసేయండి. అంతేనండి, ఎంతో కరకరలాడే క్రంచీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పాటు నిల్వ చేసుకోవచ్చు.